చాలా జాగ్రత్తగా తిరగాలి ఆ యూటర్న్ అయితే కనుక. చెట్టు కొమ్మలు ఇరిగిపోయి ఎలా పడిపోయినాయి చూడండి ఎంత చిన్న వర్షానికి. మంచి హర్రర్ మూవీ చూస్తున్నాం, ఎవ్వరు లేదు చుట్టుపక్కల అయితే. ఇంతకీ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సన్నీ మోటో వ్లాగ్స్. ఈ రోజైతే కనుక మనం క్యాంపర్ రైడ్కి వెళ్తున్నాం. ఏంటి తెల్లగా ఉన్నాడు కొత్తగా ఉన్నాడు అనుకుంటున్నారా? ఈడైతే కనుక నా జిగిడి దోస్తు. ఆల్మోస్ట్ దగ్గర ఒక 7 సంవత్సరాల నుంచి అయితే కనుక నాకైతే ఈడు పరిచయం. చెప్పాను కదా OLX ఫ్రెండ్ అని చెప్పేసి. వీడియో అప్లోడ్ చేస్తాను, అది కూడా చూడండి, మర్చిపోకండి. ఈడ OLX ఫ్రెండ్ అయితే కనుక కామెడీ అయితే మామూలుగా ఉంటుంది మా ఇద్దరికి అయితే. ఇద్దరు సింక్ ఒక రేంజ్ లో ఉంటది. సరే, మనం ఇంకా రైడ్లో మాట్లాడుకున్నాం ఏదన్నది. ప్రస్తుతాన్ని మనం ఎక్కడ ఉన్నామో తెలుసా? రంపచోడవరంకి ఆల్మోస్ట్ ఒక 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాం. ఎప్పుడు ఆ ధవళేశ్వరం రాజమండ్రి దగ్గర నుంచి వీడియో తీయాలంటే బోర్ కొడుతుంది. అందుకని చెప్పేసి సరదాగా అడవుల నుంచే మనం వీడియో అన్న స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చి అయితే కనుక మనం వ్లాగ్ అన్న స్టార్ట్ చేసాం. ప్రస్తుతానికి అయితే కనుక మన కింగ్ అయితే రెడీ అయిపోయింది. కింగ్ అయితే కాదు, క్రాబ్ ఇది పీతలా తాగుతుంది ఆ బండి పెట్రోల్ అయితే. ఇంకో ప్రస్తుతానికి అయితే కనుక టెంట్, దానికి మ్యాట్, ఇంకా ట్రైపాడ్ కూడా అందులోనే పెట్టేశాను. మొత్తం అంటే ఇంకా యాజ్ యూజువల్ ప్యానియర్ గిట్ అంతా తెలిసిందే కదా మీకు. ఓకే వాసు, వెళ్దామా ఇంకా? ఎందుకే పేరు చెప్పలే కదా వాసు, పేరు వచ్చేటప్పటికి. హలో, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికి చేయండి? ఎవరికి సబ్స్క్రైబ్ చేయాలి? సన్నీకి, సన్నీ ఆర్జేవే సన్నీ మోటో వ్లాగ్స్. చూసా, పేరు కూడా మర్చిపోయారు మా వాడు. పేరు మర్చిపోలేదు భయ్యా, మనోడు చెప్పిన విధానాన్ని బట్టి మర్చిపోయాను. స్టార్టింగ్ ఏమో అసలు మాట్లాడేవాడు కాదు. స్టార్టింగ్ మోటో వ్లాగ్ లో కొంచెం మాట్లాడి మ్యూజిక్ వేసాడు. నిన్న ఒకటి అవుట్పుట్ చూసాను భయ్య, ఇంకా అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ అవుతుంది. అది చూసాక మీరు కూడా మా చెప్తారు. లోడా వాగుతున్నాడు భయ్య. నేను వాగేవాడిని ఫస్ట్. చిన్నప్పుడు ఎప్పుడో వస వేసుకున్నాను అనుకోండి భయ్య, ఇప్పుడేమో మాటలు వచ్చేస్తున్నాయి. నన్నేం చేయమంటారు చెప్పండి? చెప్పు. దానికి మ్యాచ్ అయ్యే సింక్ అయ్యే డైలాగ్ కూడా చెప్తాను, అది కూడా మీ ఓడిదే. చెప్పు. మీరు డ్రైవ్ చేస్తుంటే వెనక సీట్లో దర్జాగా కూర్చున్నాను. మనం అయితే కనుక మనం రైడ్ అన్న స్టార్ట్ చేస్తాం. ప్రస్తుతానికి అయితే కనుక మనం దగ్గరలో ఉన్న ఊరు ఏంటంటే గోపవరం. ఈ రోజు కూడా మనం క్యాంపింగ్ రైడ్ అన్నదే చేస్తున్నాం. ఎందుకంటే కనుక స్ట్రెస్ లెవెల్స్ అన్నవి బీభత్సంగా పెరిగిపోతున్నాయి, మామూలుగా ఉండలేదు నాకైతే. అందుకని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటంటే మన ఫిలిమోర్ అయితే కనుక మళ్ళీ కొనేసాను. క్యాంపెయిన్ రైడే కదా, అందుకే గేర్ అన్నది వేసుకోలేదు. ప్రస్తుతానికి ఎక్కడ స్టే చేద్దాం, ఏ ప్లేస్లో స్టే చేద్దాం, ఎలా స్టే చేద్దాం అన్నది అయితే ఏమి డిసైడ్ చేసుకోలేదు. దారి ఎత్తి మళ్ళీతే అటు వెళ్ళి స్టే చేసుకొని రావడమే. మొన్న అయితే కనుక చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మనం ఎప్పుడు సేతుపల్లి అన్నది ఇలాగే వెళ్ళాం కదా, ఇప్పుడు ఇలా వెళ్దాం. మీకు ఈ రోడ్ కూడా మీకు చూపించలే కదా, చూపిస్తున్నట్టు ఉంటుంది. రోడ్ అయితే కనుక చాలా బాగుంటుంది. నేను ఈ మధ్యకాలంలో అయితే కనుక చాలా రేర్ అనమాట రావడం. అప్పట్లో అయితే కనుక రంపచోడవరం దారి ఇదే, మీకు ఆల్రెడీ చెప్పే ఉంటాను లాస్ట్ వీడియోస్లో. ఇది వర్షాకాలం వస్తే కనుక క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు మనం వెళ్తున్న ప్లేస్కి అయితే కనుక చుట్టూరు ప్లేస్ ఎలా ఉంది, అది తిరిపోలే. నాకైతే కనుక చాలా యాంగ్జైటీగా ఉంది. కంటిన్యూస్గా రైడ్స్ చేస్తున్నానని చెప్పేసి, వైజాగ్ తీసుకున్నా అని చెప్పేసి అనుకున్నా కానీ కుదరలేదు. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా రైడ్ అన్నది ఫిక్స్ అయిపోయాం నిన్న. ఈరోజు బయలుదేరి వస్తాం అనమాట. సో నెక్స్ట్ రైడ్కి అయినా కానీ వైజాగ్ అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే మొన్న భార్గవ్తో పాటు క్యాంపెయిన్ రైడ్కి వెళ్ళినప్పుడు మొత్తం అంతా కూడా నాయిస్ వచ్చేసింది చాలా ఎక్కువ, ఎయిర్ వల్ల మైక్ తగిలేస్తుంది. ఇంకా చూసారు అలా ఉందో ప్లేసు. అర్రే సూపర్ ఉంది కదా, పిచ్చి దొబ్బింది. వ్యూ అయితే కనుక మామూలుగా లేదు. చూసారా ప్లేస్ ఎలా ఉందో? సేమ్ లానేసినట్టుంది. నిజంగా భలే ఉంది కదా వ్యూ పాయింట్ అయితే. నేనైతే కనుక లాస్ట్ టైం కాదులే, ఒక 4 years బ్యాక్ ఆ చివరి వరకు బైక్ వేసుకొని వెళ్ళిపోయా. ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు, డ్రోన్ ఉంటే బాగుండు. నిజంగా లొకేషన్ అయితే కనుక చాలా బాగుంది, చాలా బాగుద్దని కూడా. ఈ వ్యూ పాయింట్ని ఎంజాయ్ చేయకుండా వెళ్ళలేరు. కానీ మనకైతే కనుక సమయం చాలా తక్కువ ఉంది. టైం వచ్చేటప్పుడు ఇప్పటికే 4:28 అయింది. మేమైతే కనుక 3 o'clock అయితే బయలుదేరాం. చాలా స్లోగా అయితే వచ్చాం అనమాట రాజమండ్రి నుంచి. ఇప్పటి వరకు మనం అయితే కనుక 56 kilometers అయితే తిరిగాం. ఇదైతే కనుక చాలా షార్టెస్ట్ వే అనమాట. అలా అయితే కనుక సేతపల్లి అదంతా తగులుతుంది. ఇలా అయితే కనుక డైరెక్ట్గా ఇంకా మన రంపచోడవరం రోడ్డుకి అయితే డైరెక్ట్ టచ్ అయిపోతాం, చాలా దగ్గరలో ఉంటాం. టైం వచ్చేటప్పటికి 4:49 అయింది. వితిన్ ½ an hourలో వర్షం వచ్చేలా ఉండే. క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయి క్లైమేట్ అయితే అదిరిపోయింది. ఫ్రంట్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. ఆ కొండల వ్యూ అంతా కూడా భలే ఉంది, మామూలుగా లేదుగా. వ్యూ
అయితే కనుక ఇన్స్టెంట్గా భలే మారిపోయింది. ఇప్పుడు వర్షం పడితే కనుక నిజంగా ఒక రేంజ్లో ఉంటుంది. 2 సార్లు అయినా కానీ అలా నేచర్ని ఎంజాయ్ చేయడానికి ఎలాంటి ప్లేస్లకు వస్తే కనుక చాలా బాగుంటుంది. కానీ ఇలా రైడ్కి వచ్చానో లేదో ఆ టెన్షన్స్ అన్నీ పోయి చాలా హ్యాపీగా ఉంది నాకు. ఈ క్యాంపెయిన్ అయితే కనుక వర్షంతో నిండిపోయేలానే ఉన్నాం. మొత్తం అంతా కూడా మొబ్బేసింది. అది చూడు ఉన్న పలంగా ఇప్పటికిప్పుడు క్లైమేట్ చేంజ్ అయిపోయింది. మీకు కొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఎలా బోరింగ్గా మీతో మాట్లాడతాను, ఎంతసేపు అని మాట్లాడతాను. లొకేషన్ చూడండి, అబ్బాబ్బాబ్బాబ్బా వ్యూ చూడండి, మామూలుగా లేదు కదా. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమిడా వ్యూ. అదంతా కూడా మొత్తం బ్రైట్నెస్ గా ఉన్నాయి. కొమ్మల చెట్లు అన్నీ కూడా ఎంత బ్రైట్నెస్ గా కనపడుతున్నాయి చూడండి. మీకు కెమెరాలు ఎలా కనపడుతున్నాయి తెలియదు కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. ఒక సైడ్ అంతా మొబ్బేస్తుంది, ఇంకో పక్క నుంచి ఆ చెట్ల మీద సన్షైన్ పడడం వల్ల ఒక రేంజ్లో కనపడుతుంది క్లైమేట్ అయితే మాత్రం. ఇంకా ఇక్కడ మళ్ళీ చూడండి మొత్తం అంతా మబ్బులు వేస్తే ఇంకా మొత్తం కవర్ చేసినట్టు అయిపోయింది. మళ్ళీ కెమెరా యాంగిల్ అయితే మార్చాను, ఎలా ఉందో చెప్పండి. మొన్నటి వరకు అయితే కనుక కొంచెం డౌన్గా ఉండేది, ఇప్పుడు ఆ యాంగిల్ అయితే కనుక మార్చేసి కొంచెం పైకి అయితే పెట్టాను అనమాట. నేను ఇప్పుడు మొత్తం అంతా యాంగిల్ కిందకు ఉండడం వల్ల ఈ లొకేషన్ అంతా కూడా కనపడట్లేదు. అయితే కనుక ఇప్పుడు మారేడుమిల్లి దగ్గరికి అయితే వచ్చాం. టైం వచ్చేటప్పటికి అయితే కనుక 5:22. క్లైమేట్ అయితే కనుక చాలా కూల్ అయిపోయింది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు మరీ ఎంత తొందరగా అవుతారని. చాలా రిలాక్స్గా ఉంది. మారేడుమిల్లి అయితే కనుక ఆగి వాటర్ బాటిల్స్ అవి అయితే తీసుకున్నాం. వాసు ఎలా ఉంది చూసారుగా, వాసు మాటల్లోనే అన్నారుగా మీరు. క్లైమేట్ అయితే కనుక ఎక్స్ట్రాడినరీ అనమాట. వర్షం అక్కడ మారేడుమిల్లిలో పడింది. ఫ్రంట్కి వచ్చేటప్పటికి అయితే మారేడుమిల్లిలో వర్షం పడుతుంది, కొంచెం ఫ్రంట్కి వచ్చేటప్పటికి అయితే కనుక మళ్ళీ వర్షం పడట్లేదు. క్లైమేట్ అంతా చాలా చల్లగా ఉంది, వర్షం పడేలానే ఉంది ఇక్కడ కూడా. అలా ఒక 5 కిలోమీటర్స్ ఫ్రంట్కి వచ్చాం. వర్షం చూసారా, మామూలుగా లేదు, చాలా దారుణంగా ఉంది. అసలు కళ్ళు అయితే కనపట్లేదు. మేము వెళ్తున్న ప్లేస్ ఎలా వెళ్తున్నాం కూడా మాకైతే అసలు తెలియట్లేదు. ఎక్కడైనా ఆగుదాం. నిజంగానా? అసలు కళ్ళు కనపట్లేదు. వాటర్ కూడా చేతుల మీద అలా మొత్తం బాడీ అంతా కూడా తడిసిపోయింది వితిన్ సెకండ్స్లో. చాలా చల్లగా ఉన్నాయి వాటర్ అయితే కనుక. మేము వెళ్ళే లోపల పొజిషన్ ఎలా ఉంటుందో ఏంటో మాకే తెలియట్లేదు. ఓకే, ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అయితే మాట్లాడదాం. కెమెరా అయితే గోపురం మొత్తం నడిచిపోతుంది. ఇదే ఫస్ట్ టైం ఎంతలా నీళ్లు పడిపోయి అటు ఇటు కదిలిపోతుంది కెమెరా అయితే కనుక. ఓ మై దేవుడా, వర్షం రావాలని కోరుకున్నాం కానీ మరీ ఎంత దారుణంగా రావాలని కోరుకోలేదు దేవుడా. బాబా బాబా బా ఏమిడా వ్యూ. అక్కడ టెంట్ వేసుకుని ఉంటే బాగానే ఉంటుంది కానీ అంత ఎంత కాదు. ఎలా జారుతామో మనకే తెలియదు. ఓహో, మొత్తం రోడ్లు చూసారా, వర్షం పడితే మారేడుమిల్లి రోడ్లు ఎలా ఉన్నాయో. వర్షం ఎక్స్పీరియన్స్ అయితే కనుక అల్టిమేట్ అనమాట. ఇంకా కళ్ళల్లో పడిపోతున్నాయి. ఇక వైజర్ వేసుకోవాల్సిందే. మొత్తం మైక్ తడిసిపోతుంది వైజర్ లేక, ఏం లేక. ఏమైనా కవర్ చేద్దామన్న ఆప్షన్ లేదు, ఏం పెట్టి కవర్ చేయాలో కూడా తెలియట్లేదు. మన ఫ్రెండ్ అయితే ఆటో వెళ్తుంది. బాబా లొకేషన్ అయితే కనుక అన్బిలీవబుల్ అబ్బా. ఎలా ఉంటుందని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు వర్షంలో అయితే కనుక. చాలా రైడ్స్ చేశాను కానీ ఎప్పుడు కూడా వర్షం రాలేదు నేను రైడ్స్ చేస్తున్నప్పుడు, ఈ ఏరియాకి వచ్చినప్పుడు అయితే. అలాంటిది ఫస్ట్ టైం కదా, చాలా కూల్గా ఉంది. నేను లొడ మాట్లాడుతున్నాను కానీ ఆ వర్షం నీళ్ళన్నీ కూడా నా నోట్లోనే పడుతున్నాయి వచ్చి. మైక్ అలా వర్క్ అవుతుంది ఏంటో కూడా తెలియట్లేదు. అలా వెళ్ళిపోతున్నాను తడుచుకుంటా. అమ్మ బాబోయ్, చూసుకోకపోతే ఎలాంటి ప్లేసుల్లో వర్షంలో వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏం కనపట్లేదు ఫ్రంట్ టైం పడుతున్నా అన్నది. అది షూ అంతా తడిసిపోయింది. అప్పటికి అనుకుంటానే ఉన్నాను రన్నింగ్ షూ వేసుకొద్దాం అని చెప్పేసి, కానీ ఎందుకులే బాగానే ఉంటుంది కదా, రైడ్కి కదా, హీట్ కూడా తగలదు బైక్ నుంచి అని చెప్పేసి వుడ్లాండ్ షూ వేసుకొచ్చా. ఫసక్ అయిపోయా.
ఇక్కడ కొంచెం వర్షం తగ్గింది, ఇంకెలాగే కొంచెం మెయింటైన్ అవుతే చాలు. అబ్బా కనపడట్లే, ఫీలింగ్ అయితే కనుక అల్టిమేట్. వచ్చినట్టు సాటిస్ఫైడ్. అబ్బా ఇలాంటిదే కదా నేను కావాలనుకున్నాను. లాస్ట్ టైం భార్గవతో వచ్చినప్పుడు అయితే కనుక చెమటలు కారిపోయినాయి ఆవిరికి. ఇక్కడ వర్షం అంతా కూడా కంట్రోల్ అవుతుంది. ఇంకా అలా ఫ్రంట్కి వెళ్ళే కొద్దీ తగ్గుతుంది, ప్రాబ్లం లేదులే. మనం ఘాటీల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆల్మోస్ట్ తగ్గిపోతాయి. అందుకే మనం అయితే కనుక ఎటు సైడ్ వెళ్తున్నామన్నా చెప్పలేదు కదా. ఆల్మోస్ట్ పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గరలో అయితే కనుక మనం స్టే చేస్తున్నాం మనం. అది ఆల్మోస్ట్ అందరూ కూడా ఆల్మోస్ట్ నేను రీసెంట్లో ఒక వీడియో పెట్టాను నేను, ముసళ్ళ వాగు. అలాగే మనం 3 స్టేట్స్కి. ఓ మై గాడ్, వర్షంలో అసలు ఈ కనపట్లేదు, మొత్తం అంతా కూడా నీళ్ళతో కవర్ చేసింది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, బైక్స్ కూడా స్కిడ్ అవుతాయి. ఎందుకంటే పైనుంచి బంకమట్టి అదంతా జారి ఇక్కడ పడుతుంది, మళ్ళీ చూసుకొని వెళ్ళాలి. ఎలా ఉంది, మీరు కూడా ఇలాంటి రైడ్ చేయాలనుకుంటున్నారా? ఇక్కడ నుంచి రైడ్స్ అయితే కనుక కంటిన్యూస్గా ఉంటాయి. ఇక్కడ అంతా చల్లగా ఉంది కదా, మళ్ళీ ఇక్కడ నుంచి వేడి వచ్చేస్తుంది ఏంటో కానీ. మన బండి అయితే కనుక సక్సెస్ఫుల్గా 10,000 కిలోమీటర్స్ అయితే క్రాస్ చేసింది. జస్ట్ ఇప్పుడే ఈ వర్షంలో 999కి వీడియో తీద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఈ వర్షం వల్ల నాకైతే కుదరలేదు. జస్ట్ ఇప్పుడే చూసుకున్నా 10,026 కిలోమీటర్స్ తిరిగింది ఆల్మోస్ట్ ఇప్పటి వరకు. అయితే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ అన్నాయి వచ్చినా ఏదైనా కానీ నిలబడిపోయింది. ఇది కూడా నాలానే. కానీ ఈ కొండల మీద అయితే కనుక చాలా ఇబ్బంది, ఎందుకంటే కనుక ల్యాండ్ స్లైడింగ్స్ జరిగితే. మీకైతే కనుక వెళ్ళేదారులు ఏమన్నా చూపిస్తాను చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షాలు వస్తున్నప్పుడు అయితే కనుక పైనుంచి ఉన్న బంక్ అంతా కూడా పడిపోతే నేల మీద. మనం బ్రేక్స్ వేసినప్పుడు అలాంటివి కూడా చాలా జాగ్రత్తగా చూసుకుని వెళ్ళాలి వెళ్ళినప్పుడైతే. అలాగే రాళ్ళు కూడా పడుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అలాంటి ఘాటి రోడ్స్లో వెళ్ళినప్పుడైతే. మీరు కూడా చాలా కేర్ఫుల్గా వెళ్తే మంచిది గైస్. ఒక ఘాటి అయితే కనుక సక్సెస్ఫుల్గా ఎక్కి దిగిపోయాం, ఇంకొక ఘాటి ఉంది అంతే. ఈ 2 ఘాటీలు దిగిపోయామంటే కనుక మనం అనుకున్న ప్లేస్కి అయితే కనుక చాలా దగ్గరలో ఉన్నట్టే. ఇంకా ఈ రోడ్డు చూడండి ఎలా ఉందో. ఈ అవెంజర్ మీద అయితే కనుక ఫసక్ అయిపోయేవాడిని, అప్పటి నుంచి ఇప్పటికీ ఇంకా ఈ రోడ్ అన్న డెవలప్ అవ్వలేదు. ఈ రోడ్ చాలా బాగుండేది, అలాంటిది ఇప్పుడు ఎలా తయారైంది. దగ్గర పాస్ట్ 4 ఇయర్స్ నుంచి ఇంక ఇంతే రోడ్డు, అప్పటి నుంచి డెవలప్మెంట్ లేదు ఈ రోడ్ ఏంటో కానీ. ఇలాంటి ప్లేస్లో రోడ్స్ అన్నది చాలా బాగుండాలి, ఎందుకంటే కనుక గ్రిప్పింగ్ అన్నది ఉండాలంటే తెలియాలి కదా, అది కూడా ఘాటీ కదా రోడ్ అన్నది ఇది. సో దానివల్ల చాలా ఇబ్బంది అవుద్ది. మనం మరో ఘాటీ అయితే కనుక ఎక్కబోతున్నాం. ఈ టైంలో డ్రోన్ ఉంటే కనుక అదిరిపోతుంది నిజంగా. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది ఇక్కడ అయితే కనుక. ఈ రైడ్లో వర్షం అయితే కనుక మామూలుగా వెల్కమ్ చెప్పట్లేదుగా, ఎరగేసేస్తుంది వర్షం అయితే. వ్యూ పాయింట్ అయితే కనుక మొత్తం ఖాళీగా ఉంది చూడండి. వ్యూ పాయింట్ దగ్గర ఆల్రెడీ మనం ఆగాం, సో మళ్ళీ చూపించాలనుకోవట్లేదు. ఆల్రెడీ పొల్లూరు వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు అయితే కనుక ఆ వ్యూ పాయింట్ చూపించాను చూడండి మీరు. జస్ట్ ఒక 6 కిలోమీటర్స్ వరకు వర్షం లేదంటే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. మట్టి వాసన భలే ఉంది. అమృతధార జలపాతం. ఈ జలపాతం వచ్చేటప్పటికి కొంచెం డేంజరస్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే పైకి వచ్చి జారుడు వల్ల కిందకి అలా జారుతూ ఉంటారు. వెనకతల వాళ్ళు ఏమన్నా అన్ఎక్స్పెక్టెడ్గా అయినా జారినా కానీ అంటే వెంటనే ఏదో ఒక రాయి అన్నది మనకు తగిలేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడైతే. మీకు ఈసారి అంటే మొత్తం ఇక్కడ ఉన్న వాటర్ ఫాల్స్ ఏంటన్నా ప్రతిదీ చూపిస్తాను. వర్షాకాలంలో ఎక్స్ట్రాడినరీగా ఉంటే వాటర్ ఫాల్స్ అన్నది. వర్షాకాలంలోనే బాగుంటుంది, అలాగే చలికాలంలోనే బాగుంటుంది. ఎండాకాలం అయితే కనుక వాటర్ ఉన్న ఫ్లోటింగ్ కొంచెం తక్కువ ఉండడం వల్ల అంత ఎఫెక్టివ్గా ఏమనిపించదు. మీకైతే చూపిస్తా ఈసారి. ఓ వానదేవుడా, ఇప్పుడప్పుడే ఆగే ఉద్దేశం లేదా? కొట్టడం వల్ల ఈ కొండపై నుంచి ఎలా కిందకి ఎలా ఫ్లోటింగ్ అవుతుందో చూడండి వాటర్ అంతా కూడా. అసలు కళ్ళకేం కనపడట్లేదు. ఎక్కడైనా ఆగుదామన్నా కానీ స్టే చేయడానికి ఎక్కడేం ప్లేస్ లేదు. ఇక ఘాటీ అయితే కనుక దిగితే మొత్తం దిగిపోయినట్టే. చూడండి ఎలా ఉందో, మొత్తం పైనుంచి కింద కదా రోడ్, ఇది ఘాటీ డౌన్ కదా, మొత్తం వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోతుంది. ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కడ గోతులు ఉన్నాయి ఏమున్నాయి అన్నది తెలియదు కదా. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి చూసుకుంటా. వర్షం పడుతుంటే పక్క నుంచేమో సూర్యుడు ఉన్న చూడండి, భలే ఉంది వ్యూ అయితే.
మీకు కనిపిస్తుంది, ఫ్రంట్కి వెళ్ళినా ఇంకొంచెం కనిపించిందా? ఇక్కడ కనపడతారు బాగా. ఒక పక్క నుంచి వర్షం, ఇంకో పక్క నుంచి ఏం సన్ బాబాయ్. బాగుంది వ్యూ. అటు ఇటు కూడా ఎంజాయ్ చేస్తున్నాం మనం. ఎక్కడ సన్ బాబాయ్ ఎక్కడున్నావు? వెళ్ళిపోయావా? అది వెళ్ళిపోయావు ఇంకా. సర్లే, సన్ బాబాయ్కి అయితే బాగా చెప్పేసి మనం రైట్ అన్నారు కంటిన్యూ చేసేద్దాం. చాలా జాగ్రత్తగా తిరగాలి ఆ యూ టర్న్ అయితే కనుక. చెట్టు కొమ్మలు ఇరిగిపోయి ఎలా పడిపోయినాయి చూడండి ఎంత చిన్న వర్షానికి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే చిన్న వర్షం అంటే గట్టిగానే వచ్చింది, కానీ ఈ వర్షానికే పడిపోతే ఇంకా పెద్ద పెద్ద వర్షాలు వస్తాయి. ఇంకేంట్రా, ఇంక ఎదరంతా అయితే సునామీ మారుతాయి. ఇంకా చూడండి మొత్తం అంతా కూడా గోదావరిలో అయిపోయింది ఎదర. ఇందాకైతే ఇలాంటి ప్లేస్ వచ్చింది, మొత్తం అంతా బండి చూసారుగా అలా వేదండి వాటర్ అయితే కనుక. టైం వచ్చేటప్పుడు 6 అయింది. సన్ బాబాయ్ని ఇప్పటి వరకు చూసి బోర్ కొట్టింది, అందుకనే చందమామని పిలుద్దాం. చందుమామ వేర్ ఆర్ యూ, జల్దీ ఆవ్. 24 కిలోమీటర్లు ఉందనగా ఇక్కడైతే కనుక జస్ట్ ఒకసారి బైక్ అయితే ఆపాను. క్లైమేట్ అయితే కనుక చాలా బాగుంది. వాసు ఎలా ఉందిరా? క్లైమేట్ అయితే అదిరిపోయింది భయ్యా, కానీ నిజం చెప్పాలంటే అన్ప్రెడిక్టబుల్ వెదర్. ఇలా వచ్చే లేదంటే కనుక కారోడితో మనం తర్వాత మళ్ళీ లిఫ్ట్ ఇస్తాడంటావా? గట్టిగా వేస్తాడు. తర్వాత మళ్ళీ మన బిర్యానీ వేరే వాళ్ళు తింటా ఉంటారు. కానీ భయ్యా వెదర్ మాత్రం అన్ప్రెడిక్టబుల్. ఎందుకంటే అన్నాను కెమెరా రికార్డింగ్ వెళ్ళినప్పుడు అన్ని ఎక్కడ తీసుకెళ్తున్నారా అంటే వర్షంలో వెళ్తున్నావా సునామీకి ఎదురు తీసుకెళ్తున్నావా అని అడిగారు భయ్యా. నిజంగా మీరు నమ్మరు, ఎదురుగా ఏం కనపట్ల. మరి సన్నీ అయితే ఎలా డ్రైవ్ చేసాడో అయితే నాకు తెలియదు, కానీ చాలా జాగ్రత్తగా వైజర్ కూడా లేదు నాకైతే. కళ్ళలో కళ కొడతా వచ్చింది. చాలా వాటర్ లా కాదు భయ్యా, నిజం చెప్పాలంటే ఒక బుల్లెట్ లా తగులుతున్నాడు. మొత్తం ట్యాన్ ఉండేది మొత్తం చూడు వైట్ అయిపోయినండి. మామూలుగా కదా మరి అంత దారుణంగా చూపేస్తున్నా చూడండి. ఎంత గట్టిగా పడితే రికార్డింగ్ అయ్యి ఉంటే గనక చూస్తారు భయ్యా మీరు. అసలు బయట చేశారు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొత్తం లొకేషన్ అయితే చూపిస్తా చూడండి, బ్యాక్ వ్యూ పెట్టి. నేను సన్నీ కూడా ముందు చెప్పాను భయ్యా, షూ వేసుకుని వస్తున్నాడు. ఇంకో ఇందులోకి అయితే కనుక 5 లీటర్లు పట్టేసి ఇందులో చెరుకో లీటర్ ఉంటుంది భయ్యా. చెరుకో లీటర్ ఉంటుంది. నేను చెప్పాను ముందే, వెదర్ నువ్వు లెదర్ షూ వేసుకు వస్తున్నావు, వెదర్ అక్కడ చాలా దారుణంగా ఉంటుంది, ఏ టైం అయినా వర్షం పడొచ్చురా అంటే మొన్న వెళ్ళినప్పుడు ఎండ పడింది నాకు ఏం కాదు అన్నాడు. ఇంకో సన్ బాబాయ్ 6 అయింది, ఇంకో ఇప్పటికి వచ్చి వెళ్ళట్లేదు. ఏంటంటారు సన్ బాబాయ్ కొంచెంసేపు గుడ్ బై చెప్పండి, రేపు రమ్మని చెప్పండి అర్జెంటుగా. చందమామ ఆడమ్మా జల్దీ చందమామ బాబు, చందమామ వేరే మా మామ కొంచెం బిజీగా ఉన్నట్టున్నాడు, తర్వాత వెళ్తాడులే. కానీ ప్రస్తుతానికి అయితే కనుక వ్యూని అయితే ఎంజాయ్ చేయండి. బ్యాక్ వ్యూ పెట్టి మొత్తం చూపిస్తా. దాన్ని ఉతుకుతున్నాడా లేదంటే దాన్ని ఆరబెడుతున్నాడో ఏంటో తెలియట్లేదు. దాన్ని పిచ్చి అంటారా లేదంటే ఇంకేమన్నా అంటారా అసలే తెలియట్లేదు. అల్టిమేట్ అండి ఇది. ఆడకపోతారా? విషయంలో అయితే కనుక ఫొటోస్ మామూలుగా తగలేదు, చాలా బాగా వచ్చాయి. మొత్తం అంతా వర్షం తగ్గిపోయి చాలా కూల్గా ఉండే. టైం వచ్చేటప్పుడు 6:31 అయింది, కానీ ఇంకా చీకటి పర్లేదు ఇక్కడ. అంత బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే. ఇంకా మళ్ళీ వర్షం చిన్న చిన్నగా స్టార్ట్ అయ్యండి. ఇక్కడ కోతులు ఇవన్నీ చూడండి. నా స్పెట్స్ అయితే కింద అడిపోయినాయి ఫొటోస్ తీసుకుని దిగుతున్నప్పుడు. ఏం కాలేదు స్పెట్స్కి అయితే కనుక, అలాగే ఉన్నాయి. ఐఎమ్ వెరీ లక్కీ ఫెలో. దానికోసం అని చెప్పేసి చాలా దూరం వెళ్ళిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాం. దగ్గర ఒక 3 కిలోమీటర్లు వెళ్ళిపోయాం. వాసు ఒక 4 కిలోమీటర్లు వెళ్దామా? 5 కిలోమీటర్స్ దగ్గర వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి వచ్చాం. నిజంగా ఇక్కడ ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా కూడా ఎలా ఉందంటే కాంచన మూవీలో లాక్కెళ్ళిపోతున్నప్పుడు నల్లగా అయిపోవచ్చు, అలాగే ఉంది లొకేషన్ ఇది. రోడ్డు పక్కన ఎంత మంచి వ్యూ పాయింట్, అన్ప్రెడిక్టబుల్ అండి. భలే ఉంది. హాయ్, టైం 7 అయింది. మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆల్మోస్ట్ చాలా దగ్గరకు వచ్చేసాం. ఇంకా 17 కిలోమీటర్లు ఉంటుంది ఎగ్జాక్ట్గా మనం వెళ్ళే ప్లేస్కి, ముసలవాక్కి. మీకు ఆల్రెడీ వ్యూ అంతా కూడా మీకు చూపించేస్తాను కదా, అందుకని చెప్పేసి నేను మళ్ళీ అయితే రికార్డ్ చేయట్లేదు. కానీ వ్యూ ఎన్నిసార్లు చూసినా కానీ చూడాలనిపించే ప్లేస్ అబ్బా.
భలే ఉంటుంది. మనం ప్రస్తుతానికి అయితే కనుక మోతుగూడు ఊర్లో అయితే ఉన్నాం. ఇక్కడైతే కనుక బిర్యానీ కట్టించేసుకుని వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యాం. ఎందుకంటే కనుక గ్యాస్ తెచ్చుకోలేదు కదా. లైటింగ్ అయితే కనుక బాగా హెవీగా కొట్టేస్తుంది. తెలంగాణ దమ్ బిర్యానీ. ఓకే, మనం బిర్యానీ అయితే కనుక పార్సల్ చేసుకుని వెళ్ళిపోదాం. ఇంకా కనుక సిట్టింగ్ కూడా ఉంది. కూల్, చాలా సింపుల్గా ఉంది. బాగుంది మొత్తం అంతా కూడా. ముట్టుగూడెం రాత్రిపూట విలేజ్ చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా స్ట్రీట్ లైట్స్తో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది. డెవలప్మెంట్ అంటే ఇదే కదా. ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటేనే బాగుంటుంది డెవలప్మెంట్ అన్నది. ఇంకా ఆల్మోస్ట్ చాలా దగ్గరికి అయితే వచ్చేసాం మనం. ఇంకా ఇక్కడ నుంచి 4 km ఉంది మనం వెళ్ళే ప్లేస్కి అయితే. మీకు బోర్డు చూపిస్తాను చూడండి. కనపడుతుందా? ఇచ్చట లోతైన ప్రదేశాలు ముసళ్ళ కలవు కావున నీటిలోకి దిగుట ప్రమాదకరము. చూసారు కదా. సో మనం అయితే కనుక ఈ డౌన్కే దిగుతున్నాం. హెచ్చరిక. ఇక్కడైతే కనుక వినీలా హోటల్ అని చెప్పేసి ఉంది. బాగుంది వ్యూ అయితే కనుక. సో మనం కిందకైతే దిగుతున్నాం. చాలా స్లోగా అయితే వెళ్దాం. ఎలా ఉంది ఏంటన్నా చూసుకుంటూ దిగాలి కదా. ఓకే, కూల్, బాగానే ఉంది. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. కింద దిగడానికి అయితే కనుక చాలా నార్మల్గా అయితే దిగిపోతున్నాం. ప్లేస్ అయితే కనుక క్యాంపింగ్కి ఇక చాలా అనుభవం బాగుంది. సూపర్. ఆల్రెడీ ఇక్కడ క్యాంప్ ఫైర్స్ వేశారు. ఇంకో కనపడుతున్నాయి మీకు. కర్రలు కూడా ఉన్నాయి మనకు క్యాంప్ ఫైర్స్ కావాలంటే. ఒకసారి చుట్టూరు తిరిగి చూద్దాం. ఓకే, చుట్టూరు ప్లేస్ అయితే కనుక ఆల్ సెట్. ఓకే, బైక్ అయితే కనుక పార్క్ చేసేస్తున్నాను. ఇంకో క్యాంప్ ఫైర్ అయితే కనుక ఇక్కడే వేస్తాం మేము. ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది కదా క్లైమేట్ కూడా. సో దానికోసమని ఏమీ రాకుండా ఇంకా టెంట్ కూడా అన్నీ ఇక్కడే వేసేస్తాం. ఇంకా చూసారా లైట్కి ఎన్ని పురుగులు వస్తున్నాయో. మన సెట్టింగ్ ప్రస్తుతానికి అయితే కనుక ఇది వచ్చేటప్పుడు ల్యాప్టాప్ స్పెట్స్ ఏమో ఇందాక పడిపోయినాయి కదా, చిన్నగా స్క్రాచెస్ అయితే పని. మట్టి ఇంకా క్లీన్ చేయలేదు వర్షం అవుతుందని చెప్పేసి. సేఫ్టీకి ఇంకో లైట్ కూడా తెచ్చాను ఎందుకులే అని. ప్రస్తుతానికి అయితే కనుక ఇక్కడ మనకు కావాల్సినవి ఏమున్నాయి, ఏం లేవు. మనం అయితే ఇది క్లోజ్ చేసి అందులో అన్ని తీద్దాం. ఇది వచ్చేటప్పుడు టెంట్ ఇక్కడ వేసేసుకున్నాం. ఫస్ట్ అయితే కనుక ప్లేస్ అయితే కనుక చాలా బాగుంది. మనం ఇప్పుడు ట్రైపోర్డ్ అన్నారు ఫిక్స్ చేద్దాం. అబ్బాయి చూడండి ఇక్కడే టెంట్ అయిపోతాం అని చెప్పేసి అంటున్నాడు. స్టాండ్ కూడా అవసరం ఉండదండి నన్ను తీసుకెళ్తే. చూసాడే మా ఊరు చిందులు మామూలుగా ఉండవు. ప్లేస్ కూడా చాలా బాగుంది ఇక్కడ టెంట్ వేయడానికి అయితే. ఇంకో చుట్టూరు లొకేషన్ చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉంది. అండ్ వాటర్ ఒక్కసారి దగ్గరికి వెళ్ళి చూపిద్దాం వాసు. అలాగే వెళ్ళు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా వాటర్ ఫ్రెండ్స్. మీరు నమ్మరు ఫ్రెండ్స్, ఇదంతా వాటర్ అండి. ఇలా చూపించి దగ్గరికి చూపించు వాటర్ ఫ్లో నుంచి అయితే కనబడుతుంది బాగా. ఇలా చూడండి మొత్తం ఇదంతా కూడా వాటర్. పురుగులు మామూలుగా పడట్లేదు. ఏంటి ఎంత దారుణంగా ఉంటున్నాయో తెలియట్లేదు పురుగులు అయితే. అటు సైడ్ కూడా ఒకసారి చుట్టూ లొకేషన్ కనపడదు వాసు, చీకటిగా ఉంది. ఓకే ఫైనల్గా మా క్యాంప్ ఫైర్ అయితే కనుక సెట్ అయిపోయింది. గట్టిగా అయితే దీన్ని పట్టింది అయితే కనుక ఒక్క నిమిషం. మామూలుగా లేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా సింపుల్గా దొరికేసినాయి మాకైతే. పక్కనేమో పొల మొక్కలు ఉన్నాయి, ఇంకో పక్కన సేఫ్టీ పక్కన పెట్టుకున్నాం. బండి కూడా, అది కాకుండా వాటర్ ప్రూఫ్ టెంట్, ఎదురుకుండా వాటర్. చిరాకు వస్తే స్నానం చేసి వచ్చేయడమే. కొంచెం మా క్యాంప్ ఫైర్ వేయడం వల్ల అయితే కనుక కొంచెం వేడిగా ఉంది. ఓకే, బిర్యానీ అయితే తీసుకున్నాను. నాకు
వాసుకి వచ్చేటప్పటికైతే కనుక వెజ్ బిర్యానీ తీసుకున్నా. బిర్యానీ టేస్ట్ ఎలా ఉందన్నది చూద్దాం. మామూలుగా అయితే ఇది ఇద్దరు తినొచ్చు. పీస్ అయితే కనుక ఇలా ముట్టుకొని దుక్కుతుంటే వెంటనే పేస్ట్ కింద అయిపోతుంది. చాలా బాగుంది పీస్ అయితే. టేస్ట్ కూడా అవసరం అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టేస్ట్ ఉంటుందని. నేనైతే కనుక 5 స్టార్కి 3.5 రేటింగ్ ఇస్తాను. బస్సు ఎలా ఉందిరా బిర్యానీ? ఇచ్చి పాడేసాడు. ఎక్సలెంట్. టేస్ట్ ఎలా ఉంది? సూపర్. నాదైతే కనుక 5కి 4.5. రెడీ. రెడీయా? షేర్వా కూడా చాలా బాగుందబ్బా. మీరు కనుక ఎవరైనా కానీ మోతుగూడు అయినా పొల్లూరైనా రెండైనా ఏదైనా వాటర్ ఫాల్స్ ఒకటే. మీరు ఇటు సైడ్ వచ్చినా లేదంటే 4 డ్యామ్ వైపు వచ్చినా కానీ రెండు ఒకవైపు వెళ్ళేది. మీరు కనుక వస్తున్నప్పుడు అయితే కనుక మోతుగూడు ఎంట్రన్స్లోనే తెలంగాణ దమ్ బిర్యానీ అని ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుంది. వచ్చే సైడ్లో మీకు క్లచ్ వైపు ఉంటుంది. బైక్ వాళ్ళకి అయితే కనుక చాలా సింపుల్గా చెప్తున్నాను. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. క్లచ్ వైపు ఉంటుంది. మీరు వస్తున్నప్పుడు క్లచ్ వైపు ఉంటుంది. బిర్యానీ అయితే కనుక ట్రై చేయొచ్చు. చెప్ప దమ్ బిర్యానీ 250 రూపీస్. మీరు ఎవరైనా వస్తే కనుక ట్రై చేయండి. మళ్ళీ చెప్తున్నా, ఇది ఎటువంటి ప్రమోషన్ అయితే కాదు. ఇది జస్ట్ జెన్యూన్ రివ్యూ మాత్రమే. మంచి హర్రర్ మూవీ చూస్తున్నాం. ఎవ్వరు లేదు చుట్టుపక్కల అయితే. ఇంతకీ టైబులు ఈ చైర్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మనకులాగే క్యాంపెయిన్ ఫైర్ అన్నది వేసుకొని ఎంజాయ్ చేసి వెళ్ళిపోయారు అనమాట. వాళ్ళ చైర్స్ అన్నీ మార్నింగ్ తీసుకుంటానన్నారు. సెటప్ మాది. బడ్జెట్ అవర్దో సెటప్ మాత్రం మాదే. అది మాత్రం నిజం. గుడ్ నైట్ గైస్. మార్నింగ్ అయితే కలుద్దాం. ఇంకా టైం వచ్చేటప్పుడు చాలా అయింది కదా. నిన్న కూడా పడుకోలేదు. చాలా నిద్ర వస్తుంది నాకైతే కనుక. కొంచెం వేడిగా ఉంది. దానికోసం అని చెప్పేసి రైన్ కవర్ అన్నది తీస్తాను నేను. జస్ట్ నార్మల్గా టెంట్ వేసుకుని అయితే ఉన్నాం. ఇప్పుడు వేడి వచ్చేస్తుంది. పైనుంచి కొంచెం చల్లదనం వస్తారని. ఓకే, మనం మార్నింగ్ అయితే కలుద్దాం. బాయ్ బాయ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం వచ్చేటప్పటికైతే ఆల్మోస్ట్ 7 అయిపోయింది. ఓకే, మీకు ఫ్రెండ్స్ ఎలా ఉందన్న చూపిస్తాను చూడండి. వాసు అయితే కనుక ఆల్రెడీ స్నానం చేద్దామని అయితే రెడీ అయ్యాడు. గుడ్ మార్నింగ్. నైట్ 8కి 2 o'clock లేచినాడు. ఇంకా అప్పటి నుంచి అయితే పడుకొని కూడా పడుకోలేదు. నేను ఇంకా కరెక్ట్గా 8కి వేసాను రా వాసు. కరెక్ట్గా 4 or 5 4 తర్వాత పడుకున్నారు. పడుకున్నాను నేను. ఎందుకంటే మళ్ళీ రైడ్ చేయాలి. కొంచెం కాకపోయినా కొద్దిగానే నిద్ర ఉంటే బాగుంటుంది కదా అని.
మీకు నైట్ వచ్చినప్పుడు అయితే ఏం కనపడలేదు కదా, అందుకనే మార్నింగ్ అయితే కనుక ఇక్కడ వ్యూ ఎలా ఉంది ఏంటన్నది చూపిస్తున్నాను నేను. ఇక్కడే మేము క్యాంపింగ్ అన్న దేశం కింద మేమైతే కనుక స్టే చేసిన ఎలా ఉండే ఏంటి అన్నది కామెంట్ చేయండి. నైట్ అదే వచ్చారు నేనైతే కనుక. మన క్యాంపింగ్ రైడ్ అన్నది చాలా సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ చేసుకుని అయితే వచ్చేసాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.